వృద్ధులకి సంబంధించి పింఛన్ల గురించి మాట్లాడుతుంటే కొంతమంది మిత్రులు అన్నారు, పల్లెటూళ్ళల్లో కూడా ఇప్పుడు అందరూ యూపీఐలు వాడేస్తున్నారు ఇదని. ఖచ్చితంగా పేదలు కూడా వాడుతున్నారు, సెల్ ఫోన్ కూడా వాడుతున్నారు, గూగుల్ పేలు ఫోన్పేలు అన్నీ వాడుతున్నారు. కానీ వృద్ధులకి అది వాడటం చేత కావట్లా. అది చేత కాకపోబట్టినే డబ్బులు తీసుకుంటున్నారు. లేకపోతే బ్యాంకులకి ఎందుకు అంత బారులు తీరాలి? వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లో గూగుల్ పే చేయొచ్చు కదా. వృద్ధుల దగ్గర 65-70 లక్షల మంది దగ్గర అయితే అట్లాంటివి లేవు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని పక్కన పెడదాం. మిగతా పబ్లిక్ అందరికైతే మాత్రం ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. మనం ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించాలనుకుంటున్నాం. ఘనా దేశం ఇప్పుడు అందులో చేరింది. ఘనాలో ఇకపైన యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్టెడ్. దానికి సంబంధించి ఇరు దేశాల మధ్యన ఒప్పందం కుదిరింది. ఇండియా అండ్ ఘనా అగ్రీ ఫర్ ఎర్లీ ఆపరేషనలైజేషన్ ఆఫ్ యూపీఐ అండ్ ఘనా ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్స్. ఇది ఘనాతో ఈ మేరకు ఒప్పందం కుదురుతుంది. త్వరలోనే ఇది అమల్లోకి రాబోతుంది. అక్కడి నుంచి